ఆంధ్ర శబరిమలకు మార్గం సుగమమైంది. 13 ఏళ్లుగా మూసుకుపోయిన రహదారిని నిర్మించి బస్సుల రాకపోకలను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఎత్తైన కొండల నడుమ జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయంగా కనిపించే దారక్షేత్రం, వీటన్నిటికీ తోడు 18 కొండల నడుమ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, ఇవన్నీ దర్శించే భాగ్యం చాలా కాలానికి సులువైంది. కాకినాడ జిల్లా శంఖవరం మండల పరిధిలోని ఈ ప్రాంతాలకు రహదారులు దుర్భరంగా ఉండడంతో 13 ఏళ్ల కిందట బస్సు సేవలు నిలిపివేశారు. ఇబ్బందులు మొదలయ్యాయి. శంఖవరం వేళంగి రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు సాహసమే చేయాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణం, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో స్థానికులతో పాటు పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి దార మల్లికార్జునుడి క్షేత్రం, సిద్దివారిపాలెంలో కొలువైన ఆంధ్ర శబరిమల ఆలయంలోని అయ్యప్ప దర్శనాలతో పాటు పర్యాటకుల సందడికి దారులు తెరుచుకున్నాయి. వచ్చే కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చే వేలాది మాలదారులకు సౌకర్యం సమకూరింది. వారందరి కోసం దుకాణాలు ఏర్పాటు చేసే చిరు వ్యాపారులకు జీవనోపాధి కలగనుంది.